ప్రస్తుతం మనతో పాటు రాజమాలి గారు ఉన్నారు. రాజమాలి గారు, డే 1 నుంచి మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపుగా 25,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఏ విధంగా చూస్తున్నారు? See, what you say, it's a voter's choice, first of all. Second thing, voters with a Dorjanium, influencing the voters by getting MLAs, MLCs, ministers the same day on the day of election. The result shows that they were వాళ్ళు భయంలో ఉన్నారు. భయపడి మొత్తం మెషినరీ, యూ కెన్ సే ద ఎంటైర్ గవర్నమెంట్ వాజ్ ఆన్ ద ఫీల్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్. అది చాలా తప్పు. అండ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఓటర్స్ చేసుకొని ఓట్ తీసుకున్నారు, డబ్బులు పెట్టినారు, శారీస్ గిఫ్ట్ ఇచ్చినారు, ప్రెషర్ కుక్కర్ ఇచ్చినారంట. ఈ ఎలక్షన్ ఇట్లానే ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ ఇంటికి వంటి కూడా పంపిస్తారు 100%. నాకు ఇట్లా నమ్మకం వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ ఎక్కడైనా మనకు ఖైరతాబాద్ देखते ఖైరతాబాద్ ఎప్పుడైనా వస్తే డెఫినెట్ గా ఇంటికి మొత్తం ఏమైనా మంత్లీ కిరాణా కూడా ఉంటే వాళ్ళు పంపిస్తారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవచ్చా ఈ ఓటమి దెబ్బతోటి? బీఆర్ఎస్ ఇస్ స్ట్రగ్లింగ్ పార్టీ. బీఆర్ఎస్ ఎందుకు అయిపోతుంది, ఎక్కడ పోతుంది బీఆర్ఎస్? ఈ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు, ఇది ఉంది టీఆర్ఎస్ పార్టీతోనే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో విల్ బౌన్స్ బ్యాక్, యూ విల్ సీ ఇట్ వెరీ सून. ओके, फाइनल क्या बोलते हैं? तो भी माइनॉरिटी वोट भी आप चालो कॉन्फिडेंस है ना इधर? देखिए, ये इलेक्शन में देयर इज नथिंग लाइक माइनॉरिटी वोट और मेजॉरिटी वोट. दिस इलेक्शन वाज अगेंस्ट द राइट అండ్ ద రాంగ్, అండ్ తప్పకుండా రాంగ్ గెలిచింది, రైట్ ఓడిపోయింది, అంతే.